చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్ల కడప కోర్టు ఆదేశం. వీరు పరువు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు ప్రాథమిక ఆధారాలను పెండింగ్ కేసులపై మాట్లాడొద్దు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను మాధ్యమాల నుంచి తొలగించండి. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్ అవినాషులపై దుష్ప్రచారం. పార్టీలు మీడియా తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇది న్యాయపాలనలో జోక్యం చేసుకోవడం అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే మంగళగిరిలో టీడీపీ దాష్టీకం అంటూ ఓటమి భయంతో బరితెగించిన లోకేష్ అనుచరులు, ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి, ఆపై ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన టీడీపీ దుండగులు. వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్కి తీవ్ర గాయాలు. పరిస్థితి విషయం 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమంటున్న వైద్యులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మరోసారి వాయిదా కోరద్దు అంటూ ఓటుకి కోర్టు కేసులో చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఓటుకు కోర్టు కేసులో విచారణ వాయిదా వేయాలని మరోసారి కోరొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని, విచారణ సీబీఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్బిఎన్ బట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తొలిసారి కేసు విచారణకు హాజరవుతున్నానని, మరికొన్ని వివరాలు అందజేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి న్యాయస్థానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణ మరో 2 వారాలు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ఆర్ బసంత్, రమేష్ అల్లంకి అభ్యంతరం తెలిపారు. చిన్న అంశాలు సాగ్గా చూపి ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారన్నారు. ఇదే ధర్మాసనం ముందు కూడా వాయిదా పొందారని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగానే వచ్చిందని, ఇక అదనంగా వివరాలు అందజేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతిసారి వాయిదా కోరడం సరికాదన్నారు. అనంతరం 2 వారాలు వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పగా స్పష్టమైన తేదీని ప్రకటించాలని రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. ఈ సమయంలో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా జోక్యం చేసుకుని వేసవి సెలవుల అనంతరం కేసును విచారించాలని అభ్యర్థించారు. జూలైకి వాయిదా వేయడం అసలు సరికాదని మరోసారి ఆళ్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని కోరారు. అనంతరం తదుపరి విచారణ జూలై 24 చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుజన